ఇందాక మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు, ఏంటి ఆ ఫీలింగ్? ఏం లేదండి, నిజంగా మైక్ అమ్మకి ఇచ్చేసండి సరిపోతుంది. అలా అడిగి ఇంకా భయపెడతావా? బాగా నర్వస్ ఫీల్ అవుతానండి. ప్రామిస్ సినిమా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. మంచి మార్కులు పడాలి అని ఆ టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే, ఇంకే. డైరెక్టర్ గారు అంటే సప్తగిరి గారు ఇప్పటివరకు అంటే కామెడీకి ఒక వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ చాలా సినిమాలు చేశారు. ఎంత చిన్న సీన్ ఇచ్చినా కూడా దాంట్లో కూడా మొత్తం మాట్లాడుకునేలాగా చేసేవారు కదా. సో మరి అలాంటి సప్తగిరికి ఒక కామెడీ సినిమా రాసి చేసి ఒప్పించడం అనేది చాలా ఇది విషయం కదా. సో మరి దాన్ని ఆ ఛాలెంజ్ ని ఎలా టేకప్ చేశారు? సప్తగిరి గారు ఎందుకు అనుకున్నారు ఈ సినిమాకి? అంటే యాక్చువల్గా ఇందులో సప్తగిరి రెగ్యులర్ కామెడియన్గా ఉండడు, లైక్ ఒక సెటిల్డ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సెటిల్గా చేస్తాడు. సో అదే తనకు కొత్తగా అనిపించింది. సో ఆ కొత్తగా దానితోనే తను ఒప్పుకున్నాడు అనమాట ఇంకా సినిమా. ప్రమోదిని గారు అయితే లాస్ట్ మూవీ రామం రాఘవంలో ఎమోషనల్గా అందరినీ కూడా ఏడిపించేశారు. సో ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్ రోల్ ఇది. సో ఎలా ఉంటుంది మీ రోల్ ఇందులో? మీరే అన్నారు కాంట్రాస్ట్ రోల్ అని. నిజంగానే యాజ్ అన్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా నాకు ఒక మంచి అప్లిఫ్ట్ ఇస్తుందండి. యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. కామెడీ చేయడం ఏడిపించడానికంటే కామెడీ చేసి నవ్వించడం అనేది చాలా కష్టమైన ఒక విషయం. సో కామెడీ చేసి నవ్వించే వాళ్ళందరూ కొంచెం సీరియస్ పర్సన్సే, వాళ్ళే బెస్ట్ కమెడియన్గా ఉంటారని నమ్ముతాను. సో హోప్ఫుల్లీ డెఫినెట్గా మీకు నా కామెడీ దీనిలో చేసింది క్యారెక్టర్ ఏముందో అది మీకు డెఫినెట్గా నవ్విస్తుందని గ్యారంటీ అయితే ఇస్తాను. ప్రొడ్యూసర్ గారు అంటే మీరు పెట్టుకున్న ఏదైతే బడ్జెట్ ఉందో దాంతో అప్కమింగ్ హీరో వస్తారు, లేదా చిన్న చిన్న హీరోలు కూడా వస్తారు. బట్ ఒక కమీడియన్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే కొంచెం వెళ్తుందా మూవీ అని అట్లా ఏమి అనిపించలేదా? లేదు, అట్లా ఏమి అనిపించలేదు. ఆ స్టోరీకి ఆయన కరెక్ట్ అనిపించింది మాకు. సప్తగిరి గారు అయితే ఏంటండి, రాజకీయాలు మొత్తం వదిలేసారా హీరోగా వచ్చిన తర్వాత? ఏంటి తగులుకున్నాం ఒక రాజకీయాలు వదలడానికి ఏం లేదండి. డెఫినెట్గా ఇంట్రెస్ట్, ప్రవేశం ఎప్పుడు ఇంట్రెస్ట్గా. సో అప్పుడు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. సో అది త్రుటిలో మిస్ అయింది. డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, పర్సనల్ సినిమాలు బాగా జరుగుతున్నాయి. డెఫినెట్గా పాలిటిక్స్ అయితే ఇంట్రెస్ట్, అది ఎప్పుడైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సప్తగిరి గారు, సార్ కామెడీ యాక్టర్స్ అందరూ ముఖముడిగా హీరోల క్యారెక్టర్ వైపు ఉన్నారు, ఎందుకంటారు? కామెడీ చేసి 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 ప్లస్ చేస్తున్న క్యారెక్టర్లో మళ్ళీ చేసి చేసి ఒక్క